మనకి ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్కి ఎగనెస్ట్గా ఉండే కదా. ఎందుకు టారిఫ్లు ఎక్కువ వేస్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అతను విమర్శిస్తూ ఉంటే ఒక 3 దేశాలు ఉండే, ఆ 3 దేశాలు మాత్రం ట్రంప్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ 3 దేశాలు ఎందుకు భయ్యా అంటే మనకి పాకిస్తాన్, ఇజ్రాయెల్, కాంబోడియా. సో ఈ 3 మాత్రం ట్రంప్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కాంబోడియా ఏమంటుందంటే, కాంబోడియాకి అలాగే థాయిలాండ్ మధ్య ఏదైతే యుద్ధం జరిగిందో మొన్న, అది అర్ధాంతరంగా ఆగిపోవడానికి ట్రంపే కారణం. సో అది ఆగిపోవడానికి ట్రంప్ చాలా కృషి చేశాడు అని చెప్పేసి కాంబోడియా అధ్యక్షుడు అయితే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. సో దాంతోపాటు అతను అంటుంది ఏంటంటే, మరి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒక 6 యుద్ధాల వరకు ఆపాడు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి ట్రంప్కి ఖచ్చితంగా నోబెల్ శాంతి ప్రైజ్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి అతనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే అంతకుముందు చూసుకుంటే పాకిస్తాన్ అలాగే ఇజ్రాయెల్ వీళ్ళిద్దరు కూడా అదే డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ గ్రూప్లోకి ఇప్పుడు కాంబోడియా జాయిన్ అయిందనమాట. అయితే మరి ఇక్కడ కాంబోడియా అధ్యక్షుడు ఇంకోటి అంటుంది ఏంటంటే, మరి ఇది మాత్రమే కాదు, మాకు ఇంకో ఫేవర్ కూడా చేశాడు. అదేంటంటే, మాకు మొన్నటి వరకు మొత్తం కూడా 49% టారిఫ్ ఉండేది, సో ఇప్పుడు వచ్చేసరికి దాన్ని 19%గా కూడా కుదిర్చారు అని చెప్పేసి మరి కాంబోడియా అధ్యక్షుడు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. సో విన్న తర్వాత మరి మీకేమనిపిస్తుంది, ట్రంప్కి నోబెల్ శాంతి ప్రైజ్ ఇవ్వాలా లేదా, ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.